అండ్ సూజన్. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్ కనిపించింది, ఒక ఇద్దరికి మాత్రం అంతకేం సెట్ అవ్వలేదు. ఇంకా ఈ సిరీస్ టైటిల్ లో చెప్పినట్టు చూసి చూడనట్టు వదిలేలా లేదా ఈ సిరీస్ చూడాలా అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన సిరీస్ లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, ఒక క్రిమినల్ వచ్చి భక్తి పేరుతో పిచ్చి రూల్స్ పెట్టుకున్న ఒక విలేజ్ ని ఎలా మోసం చేశాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ విలేజ్ లో ఉండే స్ట్రేంజ్ అట్మాస్ఫియర్ చూస్తున్నంతసేపు మనకు కూడా ఏదో తెలియని టెన్షన్ క్రియేట్ అవుతుంది. మెయిన్ గా రోజ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. తన కూతురు తప్పిపోయినప్పుడు ఒక తల్లిగా ఆవిడ పడే వేదన, ఆ కల్ట్ గ్రూప్స్ మధ్య తను నలిగిపోయే విధానం చాలా రియలిస్టిక్ గా చూపించారు. అయితే స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్ది సిరీస్ కొంచెం స్లో అయిపోతూ వస్తూ ఉంటుంది. అలానే స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రిడిటబుల్ గా అయిపోతుంది. అలానే స్క్రీన్ ప్లే కూడా ప్రిడిటబుల్ గా ఉండడం వల్ల స్క్రీన్ ప్లే మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా మనం ముందే గెస్ట్ చేసేలా ఉంటాయి. డైరెక్టర్ ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఒక క్రిమినల్ వచ్చి అమాయకపు మనుషుల్ని ఎలా మ్యానిపులేట్ చేశాడు అనేది మనం చాలా మూవీస్ లోనే చూసుంటాం. సో స్టోరీ కూడా పెద్దగా కొత్తగా అనిపించదు. ఇంకా సిరీస్ లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ టాప్ లెవెల్లో ఉంటాయి. కానీ ఒకటి, ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూసేదైతే కాదు. ఒకవేళ మీరు ఈ సిరీస్ చూడాలనుకుంటే మాత్రం సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే, నాకైతే పెద్ద ఏం నచ్చలేదు. ఇట్స్ ఏ బిలో యావరేజ్ సిరీస్ అంతే. ఒకవేళ మీకు కానీ స్లోగా సాగే థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ సిరీస్ మీకు నచ్చొచ్చేమో. ఒకవేళ మీరు కూడా ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా అలానే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.